హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సుహాసిని. వెల్కమ్ టు సనాతన పూజ సుహానంద్ ఫ్యామిలీ. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఇది బాటిల్లో వేసిన వంకాయ చెట్టు అండి. ఇంతకుముందు కూడా మీకు చూపించాను. ఒక చిన్న బాటిల్లో వేశాను. దానికి ఇప్పుడే ఫ్లవరింగ్ స్టార్ట్ అయిందండి. ఇది వచ్చి పుచ్చకాయ చెట్టు. నేను వేయలేదు, అదే గింజలు పడి మొలిచినట్లుందండి. కుండీలో వేసిన వంకాయ చెట్టు కూడా ఫ్లవరింగ్ వచ్చిందండి. ఆల్మోస్ట్ నేను రీప్లాంట్ చేసిన వంకాయ చెట్లన్నిటికి కూడా ఫ్లవరింగ్ స్టార్ట్ అయింది. ఇంకా ఏ కాయలు కాస్తుందో చూడాలండి. ఇది మల్లి చెట్టు, పొడవు మొగ్గుండే మల్లి చెట్టు అండి. నేను కొనింది అయితే చిన్నది ముద్దు మల్లి అండి. ఇవి రెండు కూడా ఫ్లవర్స్ పూస్తూ ఉన్నాయి. ఇది ఆల్రెడీ మీకు తెలుసు మందారం చెట్టు. అప్పుడప్పుడు పూలు పూస్తూ ఉంటుంది. పెద్ద పువ్వు పూస్తుందండి, అరచేయంత పువ్వు పూస్తుంది. ఇవి ముద్ద పూలు పూస్తాయి అనుకున్నా కానీ బంతి పూలు అన్నీ రెక్కవ పూసాయండి. ఇది మట్టిలో వేసిందండి. ఇది కూడా జస్ట్ ఒక జానెడు కంటే పొడవు పెరిగింది అంతే. మళ్ళీ కాయలు కాయడానికి ఫ్లవరింగ్ వేస్తూ ఉందండి. ఇవన్నీ మా తోటలో ఉండే పూల చెట్లు అండి. ఇవి మీకు మొగ్గలు ఉన్నప్పుడు చూపించాను, నూరు వరహాలని. మామూలుగా నూరు వరహాలు ఎరుపు చూస్తుంటాము, పింక్ కూడా చూస్తూ ఉంటాము. ఇది ఆల్మోస్ట్ చనిపోయింది అనుకున్నాను, చాలా బాగా ఫ్లవరింగ్ వచ్చిందండి. ఇది వచ్చి మందారం చెట్టు అండి, పింక్ మందారం. మీకు అందరికీ బాగా తెలుసు, ఆల్మోస్ట్ చాలా వీడియోస్లో చూపించాను. ఒక వాటర్ క్యాన్లో వేస్తున్నాను. ఇది అంత బాగా లావుగా పెరిగింది చూడండి. ఈరోజు అయితే ఫ్లవర్స్ దగ్గర 7-8 ఫ్లవర్స్ పూసాయండి. 7-8గా 10 దాకా ఫ్లవర్స్ పూసాయి. పైన ఉండే కొమ్మలు అయితే నేను కొయ్యలేదు కానీ కింద ఉండేటివన్నీ కోసేసానండి. ఇదే చెట్టుకి రెక్క పువ్వు చూడండి, పైన ఉండేది రెక్క పువ్వు పూసింది, కింద అన్నీ కూడా ముద్ద పూలు పూసాయి. దీనికైతే ఒక కొమ్మకే 3 పువ్వులు ఉన్నాయి. కాకపోతే దీనికి నల్లగా ఏదో పేనుబంకలాగా జిగురుగా ఒక తెగులు వస్తుందండి. ఇది ఎలా పోగొట్టుకోవాలో నాకైతే అర్థం కావట్లేదు. చిన్న చెట్టు అయితే మనము వాష్ చేసేస్తే పోతుంది. ఇది పెద్ద చెట్టు అండి. మామూలుగా మిల్లీ బగ్స్ అనేటివి తెల్లగా మనకి పేనుబంకలాగా వస్తాయి, కానీ దీనికి కొంచెం ఎల్లో గ్రీన్ కలర్లో పేనుబంకలాగా పట్టుంది. ఎలా పోగొట్టాలో తెలియలేదు. నాకు అనిపించినప్పుడంతా చేతో తీసేస్తూ ఉంటానండి. ఇది ఇంకొక మందారం చెట్టు, రెక్క మందారము. ఇది కూడా వాటర్ క్యాన్లోనే వేసున్నాను. దానికి పోషణ సరిపోలేదు, అందుకే చిన్న పూలు పూస్తూ ఉందండి. ఇది వచ్చి ఎల్లో కలర్ రోజ్ ప్లాంట్ అండి. మీకు ఇంతకుముందు వీడియోలో కూడా చూపించాను. దాని పక్కన ఉండేది వచ్చి ఇంకొక రోజ్ ప్లాంట్. ఇది వచ్చి బెల్వపత్రం చెట్టు అండి. పప్పాయ చెట్టు పక్కనే ఉంది. చాలా బాగా ఆకులు అయితే పెద్దగా వస్తాయండి. ఇది జామ చెట్టు. సంవత్సరానికి ఒక జాంకాయ కాస్తుంది కదా అని ఎత్తి కింద వేసాను. బకెట్లో ఉండేదాన్ని కింద వేసాను. కింద వేసినా కూడా సంవత్సరానికి ఒక్కాయ కాస్తూ ఉంది. ఇవి ఆల్రెడీ మీకు చూపించానండి ఫ్లవర్స్, గన్నేరు పూలు. ఇదైతే బీరకాయ చెట్టు. ఈ బీరకాయ చెట్టుని ప్రజెంట్ అయితే నేను మొత్తం కట్ చేసేసానండి. పెరుగుతుంది కానీ ఫ్లవర్సే రాలేదు. ఇవి ఏం ఫ్లవర్సో నాకైతే తెలియదు కానీ షోగా వేసుకుంటారని మాత్రం తెలుసు. దీన్ని అయితే నేను అసలు పట్టించుకోలేదు. ఇప్పుడిప్పుడే ఫ్లవర్స్ వస్తూ ఉన్నాయి. ఈ చెట్టు సరస్వతి ఆకు చెట్టు అండి. నేను నర్సరీ నుంచి తీసుకొచ్చాను. దీన్ని పప్పులో కూడా వేసుకుంటారు. చాలా మంచిదండి మెమరీ పవర్కి. ఆయుర్వేదంలో అయితే ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు. ఇక్కడ మామూలుగా తులసి చెట్టు దగ్గర నేను పూజ చేసుకుంటాను. తులసి చెట్టులోనే మారేడు చెట్టు పెట్టినా అండి. చూడండి ఎంత పెద్ద చెట్టు అయిందో. ఇది ఈరోజు చిన్న వీడియో అండి. మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.